30s 40s వచ్చి ఏజ్ గ్రూప్ వచ్చేసేంత వరకు ఇంట్లో ఏదో సంటుడు ఉంటూనే ఉంటుంది. నువ్వు ఇది పీకలేదు, ఆడిని చూడు, నువ్వు అది పీకలేదు, ఆడికి అంత ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే పెళ్ళి 30 దాటితే ఖచ్చితంగా, అంటే ఇప్పుడంటే ఏజ్ గ్రూప్ మారిపోయి ఉంటుంది. ఇప్పుడు పెళ్లి చేసుకునే ఏజ్ ఎంత ఉంటుందంటే 30 దాటాలి. మా టైంలో 20, 22, 23 దాటితే పెళ్ళి. 30 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్ళి కాకపోతే ఇంకా అంటే ఆడవాళ్ళని మొత్తైదు అంటారు కదా, అలాగే వీడు మగ మొత్తైదులాగా చూస్తూ ఉంటారు అందరినీ అనమాట. ఏ పేరెంటానికి వెళ్ళినా సర్లే పాప అని గౌరవం ఇవ్వడం, కుర్చీ ఇవ్వడం, కూర్చోండి సార్ అనడం, అర్రే గట్టిగా పరిగెత్తకరా అనడం, అర్రే గట్టిగా నడవకరా అనడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మైండ్లో వీడు ఆల్రెడీ ముసలా కూడా అయిపోయాడు. ఈడు అంటే ఇంకా కొంతమంది బేసిక్గా బయటికి చెప్పరు కానీ ఈడు సంవత్సరానికి కూడా పనికిరాడు అన్న ఫిక్సింగ్లో ఉంటారు వాళ్ళు. ఎలా అంటే గబుకున ఏ ఫంక్షన్కి వెళ్ళినా పిల్లలు ఆడుకుంటుంటే చూసావు అనుకో, బాగున్నారు కదా పిల్లలు, నువ్వు చేసుకున్నాక నీకు ఇప్పటికి ఆ పిల్లలు ఉండేవాళ్ళు. చేసుకుంటే కదా ఉండాలి కదా.